వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు రేపు హాజరు కానున్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. గత నెల ఆయన కోర్టు అనుమతితో ఐరోపా పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటన ముఖ్యంగానే ప్రత్యక్షంగా హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ ఆయన కోర్టుకు వెళ్లకుండా వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరారు. సిబిఐ అభ్యంతరం చెప్పడంతో ఇప్పుడు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్పై ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బ్యూరో చీఫ్ అలీం అందిస్తారు. అలీం, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. 6 సంవత్సరాల తర్వాత ఆయన తొలిసారిగా హైదరాబాద్ లో నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్ళనున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాఫిక్ కు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, అలాగే అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా కూడాను ఇబ్బందులు ఉంటాయి, పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పడానికి కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఆయనకి మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా కంటిన్యూ అవుతూ కూడాను కేసు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రేపు వ్యక్తిగతంగా డైరెక్ట్ గా నేను న్యాయస్థానానికి వస్తానని కూడా చెప్పారు. ఉదయం 9:30 తాడేపల్లి నుంచి బయలుదేరి 10 గంటలకి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన అనంతరం సిబిఐ కోర్టుకు వెళ్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకి లోటస్ పాండ్ చేరుకున్న అనంతరం లోటస్ పాండ్ లో ముఖ్య పార్టీ నేతలను కలుసుకున్న అనంతరం ఆయన బెంగళూరు వెళ్ళనున్నట్లు వైసీపీ సంబంధించిన మీడియా సలహాదారులు ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే గతంలో కూడా దీనికి సంబంధించి హాజరుకు మినహాయింపించిన కోర్టుకి ఈసారి కూడా ఆయన హాజరుకు మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అడగడం జరిగింది. అయితే ఈ విషయం మీద సిబిఐ అభ్యంతరం వ్యక్తం పరిచిన నేపథ్యంలో తను వ్యక్తిగతంగా హాజరవుతానని అటు కోర్టుకు ఆయన చెప్పిన నేపథ్యంలో రేపు ఆయన హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. రైట్, థాంక్యూ అలీం.